ఇక ఏపీ విషయానికి వస్తే ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. అల్పపీడనం ఏర్పడగానే ఏపీలో వర్షాలు బీభత్సంగా పడనున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఏపీ రెయిన్స్ కి సంబంధించి అప్డేట్స్ ని మా విశాఖ ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం అనేది ఏర్పడనుంది. ఈ అల్పపీడనం సైతం కూడా బలపడి తీవ్ర అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రపు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. అలాగే సముద్రం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశమైన వాతావరణం అయితే అనుకూలంగా లేదు. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. సముద్రంలోని ఉష్ణోగ్రత మట్టాలు సైతం కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మరిన్ని అల్పపీడనాలు సైతం కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఈ అల్పపీడనమే కాకుండా రాబోయే రోజుల్లో సైతం కూడా మరిన్ని అల్పపీడనాలు అనేవి ఏర్పడబోతాయి. వాటిలో చూసుకున్నట్లయితే కనుక కొన్ని వాయుగుండాలుగాను మరికొన్ని తుఫాన్లుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా అంటే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరికొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కనుక మోస్తరు వర్షాలు సైతం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది బలపడే కొద్దీ ఈ వర్షాల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు చాలా చోట్ల కూడా చూసుకున్నట్లయితే కనుక 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఆ రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు అనేవి పడలేదు. ఎందుకంటే ఈ జూన్, జూలై నెలలో చూసుకున్నట్లయితే కనుక 25% కన్నా తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. అడపాదడపా అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మినహాయించి మిగతా అన్ని చోట్ల కూడా చూసుకున్నట్లయితే మిగతా అన్ని రోజులు కూడా చూసుకున్నట్లయితే కనుక సమ్మర్ ను అయితే తలపిస్తూ ఉంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు రుతుపవనాలు యాక్టివ్ అవడం, ఇప్పుడు అల్పపీడనం సైతం కూడా రానున్న బలపడుతూ ఉన్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. థాంక్యూ.